హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. సో ఈ రోజు మీకు ఒక బిగ్ అనౌన్స్మెంట్. చాలా మంది స్టూడెంట్స్ ఎప్పటి నుంచో మన యూట్యూబ్ ప్లాట్ఫామ్ లో తెలుగు లిటరేచర్ ఆప్షనల్ స్టార్ట్ చేయండి సార్ అని అడుగుతున్నారు. మన తెలుగు స్టూడెంట్స్, తెలుగు లిటరేచర్ కోరుకునే స్టూడెంట్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. తెలుగు మీడియం నుంచి వచ్చిన వాళ్ళు, కొంతమంది ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కూడా తెలుగు లిటరేచర్ ఎంచుకుంటున్నారు. ఎందుకంటే ఇది ఒక స్కోరింగ్ ఆప్షనల్ అని చెప్పి, కంపారిటివ్ గా స్టాటిక్ పోర్షన్ ఎక్కువగా ఉంటుందని చెప్పి, డైనమిక్ తక్కువ ఉంటుంది, ఈజీ టు అండర్స్టాండ్ అండ్ మంచి బ్యూటిఫుల్ సబ్జెక్ట్, మన లాంగ్వేజ్, మన లిటరేచర్ కాబట్టి. సో అందుకనే నేను నిర్ణయించుకున్నాను తెలుగు లిటరేచర్ ఆప్షన్ లాంచ్ చేయాలని. దానికోసం వి సెలెక్టెడ్ ద బెస్ట్ పాసిబుల్ ఫ్యాకల్టీ. సీతాపతి సార్, సార్ ఎంఏ ఎంఫిల్ పిహెచ్డి చేస్తున్నారు. అలాగే సంస్కృతం మరియు తెలుగు రెండింటిలో కూడా మంచి పట్టున్న వ్యక్తి. సో సార్ ఆల్రెడీ గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు లిటరేచర్ టీచ్ చేస్తూ ఉన్నారు. హీ హాస్ దట్ ఎక్స్పీరియన్స్. సో కొన్ని డెమో క్లాసెస్ కూడా మనకి యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి. సో కావాలనుకుంటే, ఇంకా చూడాలనుకుంటే ఈ నెంబర్కి మీరు కాల్ చేస్తే మేడం కూడా మీకు శాంపుల్స్ పంపిస్తారు. యూ కెన్ వాచ్. 15th నవంబర్ నుంచి క్లాసెస్ స్టార్ట్ అయిపోతున్నాయి. అండ్ ఇనాగరల్ ఆఫర్ కింద, అంటే ఇనీషియల్గా క్లాసెస్ స్టార్ట్ చేసినప్పుడే జాయిన్ అయ్యే వాళ్ళ కోసం స్పెషల్ ఫీ ఉంది. మామూలుగా మీకు తెలిసిందే, ఆప్షనల్లో మన ఫీజు 25,000తో స్టార్ట్ అవుతుంది. ఇన్స్టాల్మెంట్ అయితే 30,000 అవుతుంది. సో స్టార్టింగ్ లో జాయిన్ అయ్యే వాళ్ళకి ఒక 5,000 తగ్గుతుంది అనమాట. అప్ ఫ్రంట్ పేమెంట్ 20,000కి, ఈఎంఐ ఆప్షన్ లో 25,000కి మీకు లభిస్తుంది. దిస్ ఇస్ వ్యాలిడ్ టిల్ 14th నవంబర్. 14th నవంబర్ అంటే రేపటి వరకు వ్యాలిడ్. 15th నుంచి నార్మల్ ఫీజ్ అనేది అప్లై అయిపోతుంది. అగైన్ యాజ్ యూజువల్, ఆల్ అవర్ కోర్సెస్ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. సో తెలుగు లిటరేచర్ ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళంతా కూడా యూజ్ దిస్ ఆపర్చునిటీ. మేడం కాల్ చేయండి, శాంపుల్స్ ఏమైనా చూడాలంటే చూడండి, ఇంటరాక్ట్ అవ్వండి, నాతో మాట్లాడాలన్నా మాట్లాడండి. మేక్ అన్ ఇన్ఫార్మ్డ్ చాయిస్. ఎల్టీఎక్స్ క్లాసెస్లో అన్ని సబ్జెక్ట్స్ ఎలా చెప్పబడతాయో, అంటే ఒక బిగినర్ని దృష్టిలో పెట్టుకొని స్లోగా డీటెయిల్డ్గా ఎలా చెప్తామో, ఈ సబ్జెక్ట్ కూడా అదే విధంగా డీటెయిల్డ్ మేనర్లో చెప్పబడుతుంది, లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది అనేది అందులో ఏ మార్పు లేదు. సో సెకండ్ థింగ్ ఈజ్, మీకు చాలా మంది బిగినర్స్, మనీ ప్రాబ్లం ఉన్న వాళ్ళ కోసం మనం లాంచ్ చేసిన స్పెషల్ థింగ్ ఇది. ఎనీ స్కోర్స్ ఎట్ 5,000 రూపీస్. అంటే ఎక్కువ పే చేయలేము, బట్ ఐ వాంట్ టు ప్రిపేర్ ఫర్ యూపీఎస్ అనుకునే వాళ్ళు అట్లీస్ట్ ఒక సబ్జెక్ట్తో స్టార్ట్ చేస్తాం సార్, మొత్తం ఒకేసారి కుదరకపోయినా ఒక సబ్జెక్ట్తో స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి మన ఎల్టెక్స్ క్లాసెస్లో అందించే ఏ కోర్స్ అయినా సరే, ఈ కింద మెన్షన్ చేయబడ్డ కోర్సెస్ ఏదైనా సరే 5,000 రూపీస్కే మళ్ళీ లైఫ్ టైం వ్యాలిడిటీతో అందించడం అనేది జరుగుతుంది. దీనిపైన డౌట్స్ ఉన్నా మీరు నెంబర్కి కాల్ చేయొచ్చు. సో ఇది కూడా 15th నవంబర్ వరకు, అంటే ఎల్లుండి వరకు వ్యాలిడిటీ ఉంది. ఉపయోగించుకోండి. పాలిటీ కావచ్చు, హిస్టరీ కావచ్చు, ఎకానమీ నా క్లాసెస్ ఉంటాయి, హిస్టరీ సాయిరామ్ సార్ ఉంటారు, జాగ్రఫీ ప్రసాద్ సార్, పాలిటీ నా క్లాసెస్ ఉంటాయి, ప్లస్ ఈ సంవత్సరం చెప్పే సార్ క్లాసెస్ కూడా వస్తాయి. ఎథిక్స్ నేను చెప్తున్నాయి, ఎన్వైరన్మెంట్ నారాయణమూర్తి సార్, కరెంట్ అఫైర్స్ సాయిరామ్ సార్ అండ్ అనదర్ మేడం చెప్తారు మీకు. ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ కూడా కేవలం 5,000కి మనం అందిస్తున్నాం. ఈవెన్ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ కూడా లైఫ్ టైం వ్యాలిటీ. అంటే మీరు ప్రిలిమ్స్ 2022 క్లియర్ చేస్తే నథింగ్ లైక్ ఇట్. ఒకవేళ క్లియర్ చేయలేకపోయారు అనుకోండి, 23 టెస్ట్ సిరీస్కి మీరు మళ్ళీ వేరేగా పే చేయక్కర్లేదు, ఇదే ఫీజుతో కంటిన్యూ అయిపోతుంది అనమాట. అలాగే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కోర్స్లో కూడా మీరు ఈ 5,000తోనే జాయిన్ అవ్వచ్చు. అంటే ఏది కావాలన్నా 5,000కి మీకు వస్తుంది. ఇట్స్ నాట్ దట్ 5,000కి అన్నీ వస్తాయని కొంతమంది అడుగుతారు, అలా కాదు. ఏ ఒక్క సబ్జెక్ట్ అయినా సరే మీకు 5,000తోనే పే చేయొచ్చు. 2-3 కావాలంటే 2-3 5,000 పే చేసి మీరు వచ్చేయచ్చు. సో ఇది మేడం నెంబరు. ప్రత్యూష మేడం కాల్ చేసి ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే కనుక్కోండి. సో ఇవాళ మనం హ్యాండిల్ చేయబోతున్న ఆర్టికల్ వచ్చేసి ద నెంబర్స్ గేమ్. అగైన్ గ్లాస్గో క్లైమేట్ చేంజ్కి సంబంధించిన కాన్ఫరెన్స్ జరుగుతుంది అక్కడ. యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, కాప్ 26 మీకు గ్లాస్గోలో జరుగుతుంది. సో దాంట్లో సంబంధించిన కొన్ని నెంబర్స్ గురించి డిస్కషన్ చేస్తున్నారు. అంటే ఏం కమిట్మెంట్స్ ఇచ్చారు, ఏంటి, ఇవన్నీ కూడా చూద్దాం. ఇన్ స్పైట్ ఆఫ్ ద రిస్క్ ఇట్ పోజెస్, ద క్లైమేట్ క్రైసిస్ ఇస్ యట్ టు గెట్ పొలిటికల్ రెజొనెన్స్ ఇన్ ఇండియా. అంటే అర్థం ఏంటి? క్లైమేట్ చేంజ్ వల్ల, క్లైమేట్ క్రైసిస్ వల్ల ఎన్ని రిస్కులు ఉన్నప్పటికీ, ఎంత నష్టాన్ని మనం ఫేస్ చేస్తున్నప్పటికీ, ఎన్ని ప్రాబ్లమ్స్ ఆల్రెడీ మనం చవి చూస్తున్నప్పటికీ కూడా ఇండియన్ పొలిటికల్ సర్కిల్స్లో దానికి సరైన ప్రకంపనలు ఇంకా మొదలవ్వట్లేదు. అంటే దాని గురించి ఇంకా డిస్కషన్స్ ఎంత జరగాలో అంత జరగట్లేదు. అంటే మీకు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, ఈజ్ యట్ టు గెట్ పొలిటికల్ రెసిడెన్స్ అన్నారు చూడండి. పొలిటికల్ రెసిడెన్స్ వచ్చిందంటే అర్థం ఏంటి? ఎలక్టోరల్ పాలిటిక్స్లో కూడా దాని గురించి మాట్లాడటం మొదలవుతుంది. అంటే లెట్స్ సే ఒక స్టేట్ ఎలక్షన్ జరుగుతున్నాయి, లేదా సెంట్రల్ ఎలక్షన్ జరుగుతున్నాయి అనుకోండి. పొలిటీషియన్స్ విల్ స్టార్ట్ టాకింగ్ అబౌట్ క్లైమేట్ చేంజ్. దిస్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ అబౌట్ క్లైమేట్ చేంజ్. అలా మాట్లాడుతున్నారా? ఈరోజు మాట్లాడట్లేదు. వి స్టిల్ టాక్ అబౌట్ పవర్టీ, వి స్టిల్ టాక్ అబౌట్ బ్లాక్ మనీ, వి స్టిల్ టాక్ అబౌట్ కరప్షన్. అంటే కరప్షన్, లేకపోతే బ్లాక్ మనీ,
పవర్టీ ఎలివియేషన్, వెల్ఫేర్ స్కీమ్స్, వీటికి మనం ఇస్తున్న ఇంపార్టెన్స్ ఆర్ వి గివింగ్ టు క్లైమేట్ చేంజ్? క్లైమేట్ చేంజ్కి మనం ఇస్తున్నామా? క్లైమేట్ చేంజ్ మిటిగేషన్కి ఇస్తున్నామా? క్లైమేట్ చేంజ్ అడాప్టేషన్కి ఇస్తున్నామా అంటే ఇంకా ఇవ్వట్లేదు. అందుకే చెప్తున్నారు, అది ఎన్ని రిస్కులు అది ఫేస్ చేస్తున్నప్పటికీ, ఎన్ని రిస్కులు అది మనకి కల్పిస్తున్నప్పటికీ కూడా దాన్ని మనం తీసుకోవాల్సినంత సీరియస్గా తీసుకోవట్లేదు. దాన్ని మెయిన్ ఎలక్టోరల్ ఇష్యూ కింద తీసుకునే పరిస్థితి ఇంకా రాలేదు. ఈ పాయింట్ని మీరు చాలా డీప్గా అర్థం చేసుకోవాలి. ఎస్పెషల్లీ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ వాళ్ళకి మిగిలిన వాళ్ళకి డిఫరెన్స్ ఉంటుంది. చిన్న చిన్న అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో అండర్స్టాండింగ్ ఒక లేయర్ సరిపోతుంది. యూపీఎస్సీకి డీపర్ లేయర్ ఆఫ్ అండర్స్టాండింగ్ కావాలి. ఇక్కడ పొలిటికల్ రెసిడెన్స్ అనే పదానికి ఎంత డీపర్ మీనింగ్ ఉందో తెలుసా మీకు? ఒకసారి ఆలోచించండి. ఒక విషయాన్ని అర్థం చేసుకోవడం వేరు, అర్థం చేసుకొని దానిపైన యాక్షన్ తీసుకోవాలనుకోవడం వేరు. యాక్షన్ తీసుకోవాలనుకోవడం అనేది ఆ దేశంలో ఉన్న సైంటిఫిక్ కమ్యూనిటీయో, ఎకనామిక్ కమ్యూనిటీయో అనుకుంటే సరిపోదు. ఎవరు అనుకోవాలి? పొలిటికల్ కమ్యూనిటీ అనుకోవాలి. అంటే ఒక ఎకనామిస్ట్కి ఏం చేస్తే ఎకానమీ బాగుపడుతుందో తెలుస్తుంది. ఒక సైంటిస్ట్కి ఏం చేస్తే మనం క్లైమేట్ క్రైసిస్ నుంచి బయటపడవచ్చు తెలుస్తుంది. కానీ వాళ్ళు నిర్ణయాలు తీసుకోగలుగుతారా? తీసుకోలేరు. నిర్ణయాలు తీసుకోగలిగేది ఎవరు? పొలిటీషియన్స్. సో పొలిటికల్ విల్ అనేది లేకుండా మనం ఎంత మంచి ఏమంటారు, ఒక ప్రూఫ్తో పాటు మీరు చూపించిన ఇలా చేయకపోతే ఇలా నష్టపోతాం, ఇలా చేస్తే ఇది లాభపడతామని ఎక్స్పర్ట్స్ ఎంత చెప్పినా సరే, అన్లెస్ దెర్ ఈస్ పొలిటికల్ విల్, పొలిటీషియన్స్ దాన్ని సీరియస్గా తీసుకొని దాన్ని ఎలక్షన్స్లో ఎలక్టరల్ ఇష్యూ కింద మార్చి దానిపైన మనసు పెట్టి యాక్షన్ తీసుకుంటే తప్పితే ఏది కూడా జరగదు. అందుకనే ఏది జరగాలన్నా వి నీడ్ పొలిటికల్ రెజొనెన్స్, పొలిటికల్ యాక్టివిటీ, పొలిటికల్ విల్ అనేది అవసరం. అయితే అన్ఫార్చునేట్లీ ఇంకా రావాల్సినంత పొలిటికల్ రెజొనెన్స్ ఈ క్లైమేట్ చేంజ్ విషయంలో ఇండియాలో రాలేదు. పొలిటీషియన్స్ ఆర్ స్టిల్ నాట్ టేకింగ్ ఇట్ సీరియస్లీ ఎనఫ్ అని చెప్పొచ్చు. The 26th United Nations Conference of Parties, or COP, in Glasgow, Scotland, may not have a significant outcome as yet in sight. ఇప్పటి వరకు సిగ్నిఫికెంట్ అవుట్కమ్ రాకపోయి ఉండవచ్చు. యాజ్ యెట్ ఇన్ సైట్ అంటే ఇంకా కనిపించట్లా. సిగ్నిఫికెంట్గా ఈ మీటింగ్ వల్ల ఇది జరుగుతోంది, అది చాలా ఇంపార్టెంట్ అవుట్కమ్ వచ్చింది, రిజల్ట్ వచ్చింది అనే పరిస్థితి ఇంకా రాలేదు. మే నాట్ హ్యావ్ అని రాశారు. ప్రస్తుతానికైతే ఇంకా ఏం కనిపించట్లా. రైట్ రైట్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ గురించి నేను ఇంతకు ముందు ఎడిటోరియల్స్లో చాలాసార్లు బ్యాక్గ్రౌండ్ చెప్పాను. సో సమయాభావం వల్ల ఇవాళ చెప్పట్లేదు. సో స్టూడెంట్స్ ఎవరైతే వింటున్నారో, ఐ వాంట్ యూ టు టెల్ మీ ఫస్ట్ కాప్ 1 అనేది ఎప్పుడు జరిగింది, అలాగే ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ అనేది ఎన్నవ కాప్, ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ అనేది కాప్ నెంబర్ రాయాలి మీరు, ఎన్నవ కాప్ అది, విచ్ కాప్. కాప్ అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, అది మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో సింపుల్గా చెప్పాలంటే యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ 1990s ఎర్లీ 1990s స్టార్ట్ అయింది. క్లైమేట్ చేంజ్ని ఒక రిస్కీ ఫ్యాక్టర్ కింద ఐడెంటిఫై చేసి దాని గురించి ప్రపంచ దేశాలన్నీ కూడా డిస్కస్ చేయాలి అని రియలైజ్ అయిన తర్వాత, ప్రపంచ దేశాలన్నీ కూడా దాని గురించి డిస్కస్ చేయాలని రియలైజ్ అయిన తర్వాత ఈ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ మొదలుపెట్టారు. ఇందులో ప్రపంచంలో ఉన్న ఆల్మోస్ట్ యునైటెడ్ నేషన్స్లో ఉన్న అన్ని దేశాలు కూడా ఇందులో సభ్య దేశాలుగా ఉన్నాయి. ఈ దేశాలన్నీ కూడా ఇయర్లీ వన్స్ కలుస్తాయి. ఆ కలయికనే మనం కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటాం. సో వీళ్ళు సిగ్నిఫికెంట్ క్లైమేట్ ఇష్యూస్ పైన డిస్కషన్ చేసి కొన్నింటిపైన తీర్మానాలు చేస్తూ ఉంటారు. రైట్, అలా చేసిన ఒక తీర్మానమే ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్. ఇప్పుడు 26వ క్లైమేట్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ మీటింగ్ అనేది గ్లాస్గో స్కాట్లాండ్లో జరుగుతుంది. సో ఇప్పుడు ఈ మీటింగ్లో ఏం డిస్కస్ చేస్తున్నారు, దీని యొక్క అవుట్కమ్స్ ఏంటి అనేది ఇక్కడ మనం మాట్లాడుతాం. ఇది ఆల్రెడీ జరుగుతుంది. October 31st, 30th స్టార్ట్ అయింది. Prior to the summit, there was a frantic attempt by leaders of Western countries, particularly the United States and the summit host, the United Kingdom, to have most countries agree to a mid-century net zero goal, or when emissions dip to net zero are balanced out by taking out an equivalent amount from ది అట్మాస్ఫియర్. ఓకే, ఈ సమ్మిట్కి జరగడానికి ముందు దేర్ వాజ్ ఎ ఫ్రాంటిక్ అటెంప్ట్. ఫ్రాంటిక్ అంటే హడావిడిగా అందరూ కలిసి దాని గురించి ఎక్కువగా మాట్లాడి హడావిడిగా గోలగా అటెంప్ట్ చేశారు. ఎవరు చేశారు? వెస్టర్న్ కంట్రీస్ చేశాయి. దేనికోసం చేశాయి? అన్ని దేశాలని కూడా మిడ్ సెంచరీ నెట్ జీరో అంటే 2050 కల్లా అన్ని దేశాలు కూడా
నెట్ జీరో కమిట్మెంట్కి ఒప్పించే ప్రయత్నం చేశాయి. నెట్ జీరో కమిట్మెంట్ అంటే అర్థం ఏంటి? ఒక దేశం ఎంత కార్బన్ డైఆక్సైడ్ని ఎమిట్ చేస్తుందో అంత కార్బన్ డైఆక్సైడ్ని అబ్జార్బ్ చేసుకోవడం. ఎక్స్ టన్స్ ఆఫ్ CO2 బయటికి వెళ్తే ఎక్స్ టన్స్ ఆఫ్ CO2 లోపలికి అంటే అబ్జార్ప్షన్ ఎలా జరుగుతుంది? చెట్లు, ఫారెస్ట్ కవర్ అనేది అంత పెంచాలి. అంటే నువ్వు ఎమిషన్స్ అయినా తగ్గించాలి, లేదా ఫారెస్ట్ కవర్ అన్నా దానికి తగ్గట్టుగా పెంచాలి. ఈక్వివలెంట్ గా ఫారెస్ట్ కవర్ అన్నా పెంచాలి, లేదా ఎమిషన్స్ అన్ని తగ్గించాలి, లేదా రెండు పనులు ప్యారలల్ గా చేయాలి. అలా చేసినప్పుడు వి విల్ రీచ్ నెట్ జీరో. భూటాన్ దేశం మీరు తీసుకుంటే భూటాన్ లో నెగిటివ్ కార్బన్ బడ్జెట్ ఉంది. నెగిటివ్ అంటే అర్థం ఏంటి? భూటాన్ కార్బన్ డైఆక్సైడ్ ని ఎక్కువ అబ్జార్బ్ చేసుకుంటుంది, తక్కువ ఎమిట్ చేస్తుంది. ఎమిట్ చేసేది తక్కువ ఉంది, అబ్జార్ప్షన్ ఎక్కువ ఉంది. ఒక రకంగా భూటాన్ ప్రపంచ దేశాలకి మంచి చేస్తుంది. అర్థమవుతుంది కదా? ప్రపంచ దేశాలకు అది ఇంకా మంచి చేస్తుంది. అది భూటాన్ యొక్క గొప్పతనం. అన్ని దేశాలు కూడా మిడ్ సెంచరీ 2050 కల్లా నెట్ జీరోకి వచ్చేయాలి, బ్యాలెన్స్ అవుట్ అయిపోవాలి అని ఫ్రాంటిక్ అంటే విత్ లాట్ ఆఫ్ యాంగ్జైటీ, ఫియర్ ఈ వెస్టర్న్ కంట్రీస్ అన్ని కూడా డెవలపింగ్ కంట్రీస్ ని కన్విన్స్ చేయడానికి గట్టిగా ప్రయత్నం చేశాయి. This put China and India both major greenhouse gas emitters on the defensive. ఇండియా, చైనా రెండు కంట్రీలు తీసుకుంటే అబ్సల్యూట్ నెంబర్స్ లో తీసుకుంటే రెండు కూడా గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎక్కువగా ఎమిట్ చేస్తున్న కంట్రీసే. గ్రీన్ హౌస్ గ్యాస్ అంటే మీకు తెలిసిందే, ఏ గ్యాస్ అయితే మనకి సూర్యరశ్మి తిరిగి రిఫ్లెక్ట్ అవ్వకుండా మన భూభాగంలోనే ఉండేలా చేస్తుందో అది మనం గ్రీన్ హౌస్ గ్యాస్ అని చెప్పి అంటాం. మీకు జనరల్ గా ఇప్పుడు సూర్యరశ్మి ఏదైతే భూభాగాన్ని తాకుతుందో అది మళ్ళీ రిఫ్లెక్ట్ అయిపోతుంది. గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏం చేస్తాయంటే రిఫ్లెక్ట్ అవ్వకుండా మన భూ ఉపరితలంలోనే ఉండేలాగా చేస్తాయి. దానివల్లే వెచ్చదనం అనేది మనకు వస్తుంది. లేకపోతే సూర్యరశ్మి ఎలా వచ్చి అలా రిఫ్లెక్ట్ అయిపోయి వెనక్కి వెళ్ళిపోతే మరి వెచ్చదనం అనేది ఉండదు. సో గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ కీపింగ్ ద గ్లోబ్ వార్మ్ గా ఉండడానికి అవే రెస్పాన్సిబుల్. దానివల్ల మంచి జరుగుతుంది, ఎందుకంటే దానివల్లే మనకి మొక్కలకి వాటికి కావాల్సినవన్నీ కూడా వస్తున్నాయి, మనం జీవరాశి అనేది నడుస్తుంది. అయితే ఉండాల్సిన దానికంటే ఎక్కువైపోతే భూగోళం వేడెక్కిపోతుంది, గ్లోబల్ వార్మింగ్ అది కారణం అయిపోతాయి. సముద్ర జలాలు మీకు అవన్నీ రైజ్ ఇన్ సీ లెవెల్స్ వస్తాయి. అదే తర్వాత క్లైమేట్ చేంజ్ కి దారితీస్తుంది అనమాట. సో ఈ రెండు కూడా మేజర్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిటర్స్. వీటిని ఒక రకంగా డిఫెన్సివ్ లో నెట్టేశారు వాళ్ళు, పుష్ చేస్తున్నారు. యునైటెడ్ కింగ్డమ్ వాళ్ళు, యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు నెట్ జీరోకి వచ్చేయండి, మేము కమిట్ చేస్తున్నాం, మీరు కూడా రండి అని చెప్పి పుష్ చేస్తున్నారు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే అమెరికా రెస్పాన్సిబుల్ కంట్రీ, యునైటెడ్ కింగ్డమ్ ఏమో రెస్పాన్సిబుల్ కంట్రీ. వాళ్ళేమో ఎంత పొల్యూషన్ చేస్తున్నారో అంత పొల్యూషన్ అబ్జార్బ్ చేయడానికి ముందుకు వస్తున్నారు, కానీ ఇండియా, చైనా రావట్లేదు. అంటే వీళ్ళకి రెస్పాన్సిబిలిటీ లేదా అనే ఒక నెగిటివ్ ఇమేజ్ బిల్డ్ అవుతుంది. అందుకే వీళ్ళు డిఫెన్సివ్ లో పడ్డారు. అండ్ దే డగ్ ఇన్ దేర్ హీల్స్ more strongly on issues such as climate equity and justice. Obviously మరి ఇండియా, చైనా ఏం చేస్తాయి ఇలాంటి టైంలో? క్లైమేట్ ఈక్విటీ, క్లైమేట్ జస్టిస్ లాంటి అంశాల గురించి మాట్లాడతాయి. అసలు క్లైమేట్ ఈక్విటీ, క్లైమేట్ జస్టిస్ అంటే అర్థం ఏంటి? మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఈక్విటీ, జస్టిస్ అనే పదాలను ఇక్కడ ఏ సెన్స్ లో ఉపయోగించారు? ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఎక్కడొచ్చిందమ్మా? ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఇండియాలో వచ్చిందా? ఫస్ట్ రాలేదు. చైనాలో వచ్చిందా? ఫస్ట్ రాలేదు. మరి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చింది వెస్టర్న్ కంట్రీస్ లో, యూరోప్ లో వచ్చింది, తర్వాత అమెరికాకి వెళ్ళింది. సో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వల్లే కదా మనకి పొల్యూషన్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ అయింది. ఇండస్ట్రీస్ వచ్చాయి, పొల్యూషన్ అనేది వచ్చింది. సో ప్రపంచంలో ఈ వెస్టర్న్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో దే కంట్రిబ్యూటెడ్ మోర్ టు పొల్యూషన్, విచ్ మీన్స్ దే ఎమిటెడ్ మోర్ కార్బన్ డైఆక్సైడ్. అంటే ఈ రోజు క్లైమేట్ చేంజ్ పాపంలో మేజర్ భాగం ఎవరిది అంటే వీళ్ళది. ఈ పాపంలో మేజర్ భాగం ఎవరిది? వెస్టర్న్ కంట్రీస్ది. మరి నువ్వు ఎక్కువ పాపం చేసి ఈరోజు మమ్మల్ని ఫోర్స్ చేస్తే ఎలా? ఎందుకంటే మా కంట్రిబ్యూషన్ కంటే ఈరోజు మన ఎర్త్ ఇలా తయారవడానికి కారణం పర్సంటేజ్ పరంగా తీసుకుంటే మీరు ఎక్కువ కారణం, మేం కాదు. సో కాబట్టి దాని యొక్క ఏమంటారు మనం, పాప ప్రతిహారం అంటాం చూడండి. పాపానికి మనం ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఏ రకంగా చేయాలి? యూ అలొకేట్ మోర్ ఫండ్స్. ఎందుకంటే మీరు బాగా డెవలప్ అయిపోయారు, డబ్బులు బాగా సంపాదించేశారు. మీరు డబ్బులు బాగా సంపాదించారు కాబట్టి నౌ క్లైమేట్ చేంజ్ని ఫైట్ చేయడానికి మీరు ఎక్కువగా మాకు ఫండ్స్ ఇవ్వాలి. ఎందుకంటే మీరు ఎక్కువ పాపం చేశారు, మీరు ఎక్కువ తప్పు చేశారు. సో యూ సఫర్ మోర్. మీరు ముందు ఇనిషియేటివ్ తీసుకోండి, మమ్మల్ని పుష్ చేయకండి. మేము లేట్గా స్టార్ట్ చేసాం, మేము ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నాం. చేయాల్సినంత మీరు చేసి ఈ రోజు మా మీద పడిపోతే ఎలాగా అనేది ఒక ఆస్పెక్ట్ ఆఫ్ క్లైమేట్ ఈక్విటీ అండ్ క్లైమేట్ జస్టిస్. అనదర్ ఆస్పెక్ట్ ఏంటంటే క్లైమేట్ చేంజ్ అనే ఈ క్లైమేట్ జస్టిస్ అనే పదం చాలా బ్రాడ్ టర్మ్ అమ్మ. ఒక పదంతో, ఒక సింపుల్ డెఫినేషన్ తో మనం తేల్చలేం. ఇంకో రకంగా ఎలా అర్థం చేసుకోవాలంటే క్లైమేట్ చేంజ్ అనేది
ఎఫెక్ట్స్ పీపుల్, ఎఫెక్ట్స్ కంట్రీస్ యాజ్ వెల్ యాజ్ పీపుల్ డిస్ప్రపోర్షనేట్లీ అనే విషయాన్ని మనం గుర్తించాలి. కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఈ పదానికి మీనింగ్ అర్థం చేసుకోండి. దిస్ ఈజ్ హయ్యర్ లెవెల్ ఆర్టికల్. హయ్యర్ లెవెల్లో మీరు థింక్ చేయడం అలవాటు చేసుకోవాలి మండగా. క్లైమేట్ చేంజ్ అనేది అన్ని దేశాలని ఒకే రకంగా ఎఫెక్ట్ చెయ్యదు. డిస్ప్రపోర్షనేట్లీ అంటే అర్థం ఏంటి? కొన్ని దేశాలని మిగిలిన దేశాల కంటే ఎక్కువగా ఇంపాక్ట్ చేస్తుంది. కొన్ని దేశాలని మిగిలిన దేశాల కంటే ఎక్కువగా ఇంపాక్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, కోస్టల్ ఏరియా ఎక్కువగా ఉండే కంట్రీస్కి క్లైమేట్ చేంజ్ వల్ల రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే పూర్ కంట్రీస్కి క్లైమేట్ చేంజ్ వల్ల రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకు పూర్ కంట్రీస్కి? క్లైమేట్ చేంజ్ని మిటిగేట్ చేయాలన్నా, క్లైమేట్ చేంజ్కి తగ్గట్టుగా అడాప్ట్ అవ్వాలన్నా, దానికి అవసరమైన టెక్నాలజీ కానీ, దానికి అవసరమైన నాలెడ్జ్ కానీ వాళ్ళ దగ్గర ఉండదు. సో దానివల్ల వాళ్ళు ఎక్కువగా సఫర్ అవుతారు. మీరు ఒకసారి ఆలోచిస్తే ఆఫ్రికన్ కంట్రీస్ ఉన్నాయి. ఆఫ్రికన్ కంట్రీస్ చాలా పేద దేశాలు. ఆఫ్రికన్ కంట్రీస్ అన్నీ కలిపి కేవలం వరల్డ్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్లో వాళ్ళ యొక్క కంట్రిబ్యూషన్ ఈజ్ ఓన్లీ 4%. అంటే 100 టన్నుల కార్బన్ డైఆక్సైడ్ ఎమిట్ అవుతుంటే కేవలం 4 టన్నులు మాత్రమే ఆఫ్రికా నుంచి. ఆఫ్రికా పాపులేషన్ వచ్చేసి 16% ఉంది. వరల్డ్ పాపులేషన్లో ఆఫ్రికా పాపులేషన్ ఏమో 16% ఉంది, కానీ వాళ్ళు ఎమిట్ చేస్తుంది కేవలం 4% మాత్రమే. అలాగే ఏషియా తీసుకుంటే ఏషియా పాపులేషన్ ఏమో 60% ఉంది. పాపులేషన్ ఏషియాలో ఎక్కువ ఉంది. ఏషియా ఎమిట్ చేస్తుంది 60% కాదు, 49%. అంటే చూడండి, మనకి ఏషియా కానీ ఆఫ్రికా కానీ తీసుకుంటే ఎక్కువ పాపులేషన్ ఉన్నప్పటికీ అంత ఎక్కువగా మనం కార్బన్ డైఆక్సైడ్ ఎమిట్ చేయట్లేదు. ఇప్పుడు మీరు వీటిని పక్కన పెట్టండి. యూరోప్, వెస్టర్న్, మనకి నార్త్ అమెరికా తీసుకున్నారనుకోండి, కంపారిటివ్లీ వాళ్ళ పాపులేషన్ చాలా తక్కువ, కానీ వాళ్ళ ఎమిషన్స్ చాలా ఎక్కువ. దీన్ని బట్టి మీకు అర్థమైపోతుంది ఈ రెండు ఖండాల్లో ఉన్న దేశాలన్నీ కూడా పాపులేషన్ ఎక్కువ ఉన్నప్పటికీ ఎమిషన్స్ తక్కువ ఉన్నాయి. ఆ మిగిలిన దేశాల్లో పాపులేషన్ తక్కువ ఉంది, ఎమిషన్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే ఎవరు ఎక్కువ పాపం చేస్తున్నారు, ఎవరు ఎక్కువ తప్పు చేస్తున్నారు? డెవలప్డ్ కంట్రీస్ చేస్తున్నాయి. ఇంతకు ముందు వాళ్ళే చేశారు, ఇప్పుడు వాళ్ళే చేస్తున్నారు. మరి ఓవరాల్గా అందుకే పెర్ క్యాపిటా ఎమిషన్స్ అనేవి చూడాలి. పెర్ క్యాపిటా అంటే పర్ హెడ్, పాపులేషన్తో కంపేర్ చేసి మనం చూడాలి. దేశం ఎంత చేసింది అనేది కాదు, పాపులేషన్తో కంపేర్ చేసి చూడాలి. అలా చూసినప్పుడు ఇండియా చాలా వెనకబడి ఉంది. అంటే ఇండియా యొక్క ఎమిషన్స్ తక్కువ కింద లెక్క. అబ్సల్యూట్ ఎమిషన్స్లో చూస్తే టాప్ 5లో ఉంటుంది. పెర్ క్యాపిటా చూస్తే 148వ స్థానంలో ఉంటుంది. చాలా వెనకబడి ఉంటుంది. అంత తక్కువగా మనం చేస్తున్నట్టు లెక్క అనమాట. అలాంటప్పుడు మీరు మేము ఒకేలాగా కమిట్మెంట్ ఎలా ఇస్తాము? సో యు ఆర్ కంట్రిబ్యూటింగ్ మోర్ టు పొల్యూషన్, యు ఆర్ కంట్రిబ్యూటింగ్ మోర్ టు క్లైమేట్ చేంజ్. సో యూ టేక్ మోర్ పెయిన్, యూ టేక్ హయ్యర్ టార్గెట్. మీరు 2050 టార్గెట్ తీసుకుంటే మమ్మల్ని కూడా అదే టార్గెట్ తీసుకోమనడం కరెక్ట్ కాదు. యూ గివ్ అస్ సమ్ మోర్ టైం. మీరు ఎర్లీ టార్గెట్ తీసుకోండి, మీరు మాకు హెల్ప్ చేయండి. దిస్ ఈజ్ ద ఆస్పెక్ట్ ఆఫ్ క్లైమేట్ జస్టిస్. క్లైమేట్ జస్టిస్ అనేది ఒక ఆస్పెక్టే కాదు, ఇలా కంట్రీకి మధ్యలో, అలాగే రిచ్ కంట్రీస్కి పూర్ కంట్రీస్కి మధ్యలో, మెన్కి ఉమెన్కి మధ్యలో, రిచ్ పీపుల్ పూర్ పీపుల్కి మధ్యలో వేరియేషన్ అనేది ఉంటుంది. దాని ఇంపాక్ట్ అందరినీ ఒకేలాగా తాకదు. క్లైమేట్ చేంజ్ యొక్క ఇంపాక్ట్ అనేది అందరినీ ఒకేలాగా తాకదు. ఇప్పుడు క్లైమేట్ చేంజ్ వల్ల ఈరోజు మనకి డ్రౌట్స్ వస్తున్నాయి, వర్షాలు పూర్తిగా పడని పరిస్థితులు వస్తున్నాయి ఒక పక్క, ఇంకోవైపు ఫ్లడ్స్ వస్తున్నాయి. ఫ్లడ్స్ వచ్చినప్పుడు, కరువులు వచ్చినప్పుడు సఫర్ అవుతుంది పూరా రిచ్ అంటే ఏం చెప్తాం మనం? ఆబ్వియస్లీ పూర్. సో క్లైమేట్ చేంజ్ యొక్క ఇంపాక్ట్ ఎక్కువగా ఎవరిని కొడుతుంది? పూర్ని. కరువు వచ్చేసినా, వరద వచ్చినా సరే రైతుల పంటలు మునిగిపోతూ ఉంటాయి. పేదోడి ఇల్లు మునిగిపోతుంది, వాడు మళ్ళీ కట్టుకోరాడు. సో ఈ ఇంపాక్ట్ అనేది ఇట్ ఈస్ డిస్ప్రపోర్షనేట్లీ హయ్యర్ ఆన్ పూర్ పీపుల్. అందుకే క్లైమేట్ నెగోషియేషన్స్ చేసేటప్పుడు, క్లైమేట్ చేంజ్కి సంబంధించి ఏ యాక్షన్ తీసుకోవాలని ఆలోచించేటప్పుడు మనం ఈ ఆస్పెక్ట్స్ అన్ని దృష్టిలో పెట్టుకోవాలి, అందరినీ దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఆఫ్రికా ఉంది. ఆఫ్రికాలో అతిపెద్ద ప్రాబ్లం క్లైమేట్ చేంజ్ కాదు, పోవర్టీ. ఆకలి చావులు ఉన్నాయి, హంగర్. ఇప్పుడు ఆఫ్రికన్ కంట్రీస్ని మీరు డెవలప్ అవ్వకండి, మీరు ఇండస్ట్రియలైజ్ అవ్వకండి, మీరు ఎలా ఎక్కడున్నారో అక్కడే ఉండండి, ఏమి మారకుండా ఉండండి అని మనం చెప్పామనుకోండి, అది దేనికి దారితీస్తుంది? వాళ్ళకి ఇమీడియట్ ఇష్యూస్ ఇవి. దీనిపైన ఫోకస్ చేయాలా, క్లైమేట్ చేంజ్ పైన ఫోకస్ చేయాలా? రెండు ఇంపార్టెంట్. సో క్లైమేట్ చేంజ్ పైన మేము ఫోకస్ చేయాలంటే రిచ్ కంట్రీస్ మాకు ఫండింగ్ ఇవ్వండి అంటారు వాళ్ళు. సో ఈ ఆస్పెక్ట్స్ అన్నిటి గురించి ఆలోచించి మీ నిర్ణయాలు తీసుకోవాలి అనేదే క్లైమేట్ జస్టిస్. ఓకేనా? ఐ హోప్ యూ హవ్ అండర్స్టూడ్. అది ఒక సింపుల్ డెఫినేషన్లో తేల్చేది కాదు, అందుకనే మీకు ఇంత డీటెయిల్డ్గా చెప్పాను. ది ఎఫెక్ట్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఆర్
డిస్ప్రపోర్షనేట్. అది గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో రాయాలంటే అలా రాయాలి. ది ఎఫెక్ట్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఆర్ నాట్ సేమ్, దే ఆర్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ కమ్యూనిటీస్, డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ కంట్రీస్. అందరికీ సేమ్ కాదు. సో వీ హ్యావ్ టు కీప్ దట్ ఇన్ మైండ్ వైల్ గెటింగ్ ఇన్ టు నెగోషియేషన్స్. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, అందరిది ఒకటే రూలు, మేమందరం 2050 ఒప్పుకున్నాం, మీరు ఒప్పుకోండి అంటారు వాళ్ళు. సో ఇండియా చైనా ఏమంటే, మీరు ఎక్కువ తప్పు చేశారు, మేము తప్పు చేయలేదు, సో మీరు ముందు తీసుకోవాలి, మేము తర్వాత తీసుకుంటామని వీళ్ళు ఇలా వాదిస్తారనమాట. Their argument that the climate crisis is largely due to the West because of over a century of unmitigated carbon dioxide emissions, and so those countries must bear the lion's share of reparations in the form of finance and access to clean technologies, is an old one. ఆల్రెడీ మీకు చెప్పిన పాయింట్ ఇదే. ఇండియా చైనా యొక్క ఆర్గ్యుమెంట్ ఏంటంటే, క్లైమేట్ క్రైసిస్ కి మెయిన్ కారణం ఏంటి, లార్జ్లీ డ్యూ టు ద వెస్టర్న్ కంట్రీస్ వల్లే. ఎందువల్ల? బికాస్ ఆఫ్ ఓవర్ ఎ సెంచరీ ఆఫ్ అన్మిటిగేటెడ్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్. అన్మిటిగేటెడ్, మిటిగేషన్ అంటే తగ్గించడం, అన్మిటిగేటెడ్ అంటే అసలు ఏమాత్రం తగ్గించడం లేకుండా కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ ఓవర్ ఏ సెంచరీ, ఒక దశాబ్ద కాలంగా రావడం వల్లే ఈ క్లైమేట్ క్రైసిస్ వచ్చింది. కాబట్టి మీరు యూ మస్ట్ బేర్ ద లయన్స్ షేర్ ఆఫ్ రిపరేషన్స్. రిపరేషన్ అంటే ప్రతిహారం, ప్రతిహారం అంటున్నాను, పరిహారం. చేసిన తప్పుకి పరిహారం చెల్లించాలి అన్నట్టు. అంటే తప్పు చేసింది ఎవరు? మీరు. సో క్లైమేట్ చేంజ్ కోసం మనం ఇప్పుడు ఫండ్స్ కేటాయించాలి అంటే, క్లైమేట్ చేంజ్ ఎదుర్కోవడానికి అవసరమైన టెక్నాలజీ బిల్డ్ చేయడానికి కానీ, అడాప్టేషన్ టెక్నిక్స్ కోసం కానీ, మిటిగేషన్ టెక్నిక్స్ కోసం ఏం చేయాలన్నా సరే దానికి అవసరమైన ఫండ్స్ కేటాయింపులు, ఆ రిపరేషన్స్ అంటే మీకు ఆ ఫండ్స్ అనే ఇక్కడ అర్థం. మామూలుగా రిపరేషన్ అంటే మీనింగ్ అంటే పరిహారం, చేసిన తప్పుకి పరిహారం చెల్లించడం, దట్ ఈస్ రిపరేషన్. అందులో లయన్ షేర్, మేజర్ భాగం మీరు భరించాలి అని చెప్పి మన వాళ్ళు అంటున్నారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫినాన్స్ అండ్ ఆల్సో క్లీన్ టెక్నాలజీస్, యాక్సెస్ టు క్లీన్ టెక్నాలజీస్. యూ హ్యావ్ బెటర్ టెక్నాలజీస్, అంటే పొల్యూషన్ ఎక్కువగా లేని టెక్నాలజీస్ మీరు బిల్డ్ చేశారు, వాటిని మాకు ఇవ్వండి, యాక్సెస్ ఇవ్వండి అని అడగడం. ఇలా మాట్లాడడం అనేది ఎప్పటి నుంచో మాట్లాడుతుంది, ఓల్డ్ వన్. ఎన్స్ట్రైన్డ్ ఓవర్ ది ఇయర్స్ ఇన్ ఎర్లియర్ కాప్ డెలిబరేషన్స్. ఇంతకు ముందు మన కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ డెలిబరేషన్స్ చర్చల్లో ఇట్ ఈస్ ఎన్స్ట్రైన్డ్ అంటే అందులో పొందుపరచబడింది. ఎన్స్ట్రైన్ అనే పదం ఎలా రాస్తారంటే, ఎన్స్ట్రైన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ అంటే బాగా పవిత్రమైన, బాగా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ లో దానిలో పొందుపరచబడింది అని చెప్పినప్పుడు ఎన్స్ట్రైన్ అనే పదం, మెన్షన్ అని సింపుల్ గా చెప్పకుండా ఎన్స్ట్రైన్డ్ అనే పదం వాడతారనమాట. అంటే ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ లో కానీ ఇలాంటి వాటిలో దీని గురించి రాశారు. వైల్ చైనా హ్యాస్ ఇండికేటెడ్ ఏ 2060 నెట్ జీరో ఇయర్. చైనా ఏమంటుంది, 2060 కల్లా మేము నెట్ జీరో అవుతాము, అప్పటికల్లా మా ఎమిషన్స్, మా అబ్జార్ప్షన్ సేమ్ ఉండేలాగా చేస్తామని చైనా చెప్తే, ఇండియా సర్ప్రైజింగ్లీ అగ్రీ టు ఏ నెట్ జీరో ఆఫ్ 2070 యాజ్ వెల్ యాజ్ మోర్ ఇనిషియేటివ్స్ బై 2030 to move towards having a significantly larger share of its energy needs met by renewable energy. రెన్యూవబుల్ ఎనర్జీ అర్థమైందా మీకు? ఇక్కడ చైనా ఏమో 2060 ఒప్పుకుంటే ఇండియా 2070 ఒప్పుకుంది. ఇంకా ఏం చెప్పింది, 2030 కల్లా మేము ఇంకా చాలా ఇనిషియేటివ్స్ టేకప్ చేస్తాము, సో దట్ మాకు అవసరమైన ఎనర్జీ నీడ్స్ అన్ని కూడా రెన్యూవబుల్ ఎనర్జీ ద్వారా తెచ్చుకునేలాగా చేస్తాము అని చెప్పి ఇండియా చెప్పింది. అర్థమైంది? ఎనర్జీ నీడ్స్ అంటే ఎలక్ట్రిసిటీ కావచ్చు, మనకి ఫ్యూయల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏమంటారు, రెన్యూవబుల్ ఎనర్జీ. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫాజిల్ ఫ్యూయల్స్ ద్వారా కాకుండా ఎలక్ట్రిక్ కార్స్ వైపు వెళ్ళడం, అలాగే ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడానికి కూడా థర్మల్ ఎలక్ట్రిసిటీ కాకుండా హైడ్రో ఎలక్ట్రిసిటీ కావచ్చు, సోలార్ ఎలక్ట్రిసిటీ కావచ్చు, గ్రీన్ హైడ్రోజన్ ద్వారా ఎలక్ట్రిసిటీ బిల్డ్ చేయడం కావచ్చు, ఇలాంటి వాటిపైన ఎక్కువగా మేము ఫోకస్ చేస్తాం. అలాంటి ఇనిషియేటివ్స్ ఎక్కువగా స్టార్ట్ చేస్తాము. 2030 కల్లా సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ అవర్ ఎనర్జీ నీడ్స్ అనేవి రెన్యూవబుల్ ఎనర్జీ ద్వారా మీట్ చేస్తామని చెప్పి కూడా ఇండియా చెప్పింది. ద టార్గెట్ ఇయర్ 2070 ఈస్ ఫార్ ఫ్రమ్ 2050. 2050తో పోల్చుకుని 2070 20 సంవత్సరాల వెనక్కి ఉంది. బై వెన్ సైంటిఫిక్ కన్సెన్సస్ సేస్, బై వెన్ అంటే 2050 అనేది అర్థం ఇక్కడ, ఎమిషన్స్ మస్ట్ డిక్లైన్ టు జీరో ఫర్ ఎర్త్ టు హ్యావ్ ఎ ఫైటింగ్ ఛాన్స్ టు కీప్ టెంపరేచర్స్ అట్ మేనేజబుల్ లెవెల్స్. సైంటిఫిక్ కమ్యూనిటీ అంతా ఏముంటుంది, ఎట్టి పరిస్థితుల్లో 2050 కల్లా నెట్ జీరోకి వెళ్ళాలి. ఇలా ఎవరి మట్టుగాలు మాట్లాడితే కుదరదు. ప్రపంచ దేశాలన్నీ కూడా ఓవరాల్ గా 2050 కల్లా నెట్ జీరోకి వెళ్ళాలి. వెళ్తే తప్పితే మనం గ్లోబల్ టెంపరేచర్ ని మేనేజబుల్ లెవెల్లో మెయింటైన్ చేయలేము. మేనేజబుల్ లెవెల్లో గ్లోబల్ టెంపరేచర్ మెయింటైన్ చేయలేకపోతే 50 degrees టెంపరేచర్లు కాస్త 60 కూడా చూడబోతాం. దానివల్ల కొన్ని ప్రాంతాలు ఎడార్లుగా మారిపోతాయి, కొన్ని ప్రాంతాలు సముద్రంలో మునిగిపోతాయి. ఇలాంటి ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ అనేవి కామన్ అయిపోతాయి. ఎన్నెన్నో ప్రాబ్లమ్స్ అది దారి తీసే అవకాశం ఉంటుందని సైంటిఫిక్ కమ్యూనిటీ చెప్తోంది.
కన్సెన్సస్ అంటే ఏకాభిప్రాయం, సైంటిఫిక్ కన్సెన్సస్ అంటే సైంటిఫిక్ కమ్యూనిటీ ముక్త కంఠంతో ఒకే మాటగా చెప్తుంది 2050 కల్లా నెట్ జీరో అవ్వాలి. కానీ ఇండియా ఏం చెప్పింది 2070కి వెళ్తాను. ఇట్ ఈస్ ఫార్. మన సమస్యలు మనం చెప్పి 2070కి చేస్తామంటే అప్పట్లోగా జరగాల్సింది జరిగిపోవచ్చు అని ఇక్కడ రాస్తాం. సో ఇండియా నౌ ద థర్డ్ హైయెస్ట్ ఎమిటర్ of carbon dioxide, giving itself a 50-year deadline, will unlikely help prevent emission temperatures from rising beyond the danger mark. ఇప్పుడు ప్రపంచంలో అబ్సల్యూట్ నెంబర్స్ లో తీసుకుంటే, అబ్సల్యూట్ అంటే ఓవరాల్గా ఎన్ని టన్నులు ఎమిట్ చేస్తున్నామంటే 3వ స్థానంలో మనం ఉన్నాం. మనం ఏంటి 50 సంవత్సరాల టైం తీసుకున్నాం, 2020లో ఉన్నాం, 2070 కల్లా నెట్ జీరోకి వెళ్తామని చెప్తున్నాం. ఇలా తీసుకోవడం అనేది ఏం చేసి ఇట్ విల్ అన్లైక్లీ హెల్ప్ ప్రివెంట్ టెంపరేచర్స్ ఫ్రమ్ రైజింగ్ బియాండ్ ద డేంజర్ మార్క్. సో టెంపరేచర్స్ డేంజర్ మార్క్ దాటకుండా మనం ఆపగలుగుతామా? ఆపలేము. ఎందుకంటే వీఆర్ టేకింగ్ ఎ లాట్ మోర్ టైం. 2050 కల్లా చేయాల్సింది 2070కి చేస్తుంది. మన కారణాలు మనకు ఉన్నాయి, అదే క్లైమేట్ జస్టిస్ లో మాట్లాడాము ఇందాక. కానీ ఈ లోపు గ్లోబల్ టెంపరేచర్ ఆగదుగా మన కోసం, అది పెరిగిపోతూ ఉంటుంది. హౌవెవర్, ఇండియా హెస్ ఆల్సో ఇండికేటెడ్ దట్ ఫర్ ఇట్స్ 2030 గోల్స్ ఇట్ నీడ్స్ $1 trillion. 2030 కల్లా రెన్యూబుల్ ఎనర్జీని బాగా బిల్డ్ చేస్తామని చెప్తున్నాం కూడా, దానికి కూడా మనకి ఎంత కావాలి? $1 trillion కావాలి. 2030 కల్లా $1 trillion కావాలి. ఎవరి నుంచి? డెవలప్డ్ కంట్రీస్ నుంచి. మీరు బాగా సంపాదించేసుకున్నారు, మీరు ఇప్పుడు మాకు సహాయం చేయండి, $1 trillion ఇవ్వండి అని చెప్పి ఇండియా అడుగుతుంది. అసలు ఇండియా జీడిపి సైజ్ ఎంతో తెలుసా మీకు? ఇట్స్ ఏ 2 trillion ఎకానమీ. అంటే మన జీడిపిలో 50% మనం హెల్ప్ రూపంలో అడుగుతున్నాం, సహాయం చేయమని అడుగుతున్నాం. అండ్ ఎక్స్పెక్ట్స్ టు బి ఏ 5 trillion ఎకానమీ బై 2024 and 25. నరేంద్ర మోదీ గారి టార్గెట్ అది 2024-25 కల్లా 5 trillion ఎకానమీ అవ్వాలని. కానీ అవుతామా? అయ్యే పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే దో ద నోవల్ కరోనా వైరస్ పాండమిక్ హ్యాస్ మేడ్ ఇట్ అన్లైక్లీ. కరోనా వైరస్ పాండమిక్ వల్ల ఇప్పుడు అది అయ్యే పరిస్థితి కనిపించట్లేదు. అండ్ క్లోజ్ టు $10 trillion బై 2030. 2030 కల్లా $10 trillion ఎకానమీ అవుదామని మనం అనుకుంటున్నాం, కానీ అయ్యే పరిస్థితులు కనిపించట్లేదు. మనకి $1 trillion అవసరం అని చెప్పి చెప్తారు. డెవలపింగ్ కంట్రీస్ ఫర్ కలెక్టివ్లీ ప్రామిస్ నియర్లీ డెకేడ్ ఎగో $100 billion annually until 2020, and only a small fraction has been realized. ఈ డెవలప్డ్ కంట్రీస్ అని ఇంతకుముందు ఏం చెప్పాయంటే, మీకు $100 billion మేము ఇస్తాము, మేము $100 billion మేము ఇస్తాము యాన్యువల్లీ. 2020 వరకు సంవత్సరానికి $100 billion మేము కలెక్టివ్ గా ఇస్తాం, మీ అందరికీ కలిపి ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు. కానీ ఓన్లీ ఏ స్మాల్ ఫ్రాక్షన్ హ్యాస్ బీన్ రియలైజ్డ్. వాళ్ళు మాట నిలబెట్టుకోలేదు, అందులో కొంత భాగం మాత్రమే ఇచ్చారు, చాలా వరకు ఇవ్వలేదు. ఈవెన్ ద గ్లాస్గో సమ్మిట్ has shown how hotly contested every dollar is. గ్లాస్గో సమ్మిట్ కూడా ఏం చెప్తుంది? వాళ్ళు ఇచ్చిన ప్రతి రూపాయి విషయంలో కూడా వాదన ఉంది. వాళ్ళు ఏమంటారంటే, ఒక బ్యాంకుల ద్వారా, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ద్వారా అప్పు ఇచ్చేసి మేము ఇచ్చేసామంటారు. అప్పు గ్రాంట్ సేమా చెప్పండి? తక్కువ వడ్డీకి అప్పు ఇచ్చారు, అప్పు అంటే తిరిగి ఇవ్వాల్సిందే కదా. గ్రాంట్ అంటే ఫ్రీ, రెండు సేమ్ కాదు. సో ఈ విషయంలో కూడా వాదన అనేది ఒక మాట మీద లేదు. వాళ్ళేమో మనం గ్రాంట్ ఇస్తారని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, వాళ్ళు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ద్వారా అప్పులు ఇప్పించారు, దాన్ని కూడా గ్రాంట్ కింద కలిపేస్తున్నారు అన్నమాట. సో అందువల్ల ఆ రూపాయి మీద కూడా, ప్రతి డాలర్ పైన కూడా ఏకాభిప్రాయం అనేది లేదు. ది conundrum of global warming is that irrespective of how irrefutable the evidence is, it is unlikely that elected representatives of developed countries will impose punitive taxation on their citizens for climate reparations. conundrum అంటే చిక్కుముడి. ఈ గ్లోబల్ వార్మింగ్ యొక్క చిక్కుముడి ఎలా ఉందంటే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హౌ ఇర్రిఫ్యూటబుల్ ఎవిడెన్స్ ఈజ్, ఎవిడెన్స్ అనేది ఎంత స్ట్రాంగ్ గా ఉన్నప్పటికీ, అంటే రిఫ్యూట్ చెయ్యలేనట్టు, అంటే కొట్టి పారేయలేనట్టు ఎవిడెన్స్ అనేది స్ట్రాంగ్ గా ఉంది, దాన్ని నువ్వు ప్రూవ్ చేయలేవు. క్లైమేట్ చేంజ్ జరగట్లేదు, యూ కెనాట్ డినై. ఇర్రిఫ్యూటబుల్ అంటే ఇంపాసిబుల్ టు రిఫ్యూట్, ఇంపాసిబుల్ టు డిసప్రూవ్, ఇంపాసిబుల్ టు డినై. మనం డినై చేయ, అన్డెనైబుల్ అని అర్థం. హౌ అన్డెనైబుల్ ద ఎవిడెన్స్ ఈజ్, ఎంత స్ట్రాంగ్ గా ఉన్నప్పటికీ కూడా, ఇట్ ఈస్ అన్లైక్లీ దట్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ డెవలప్డ్ కంట్రీస్ లో ఉన్న ఈ రిప్రజెంటేటివ్స్, ప్రభుత్వ అధినేతలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ప్యూనిటివ్ టాక్సేషన్ వేసే పరిస్థితులు ఉన్నాయంటే లేవు. ప్యూనిటివ్ అంటే ఇన్ఫ్లిక్టెడ్ యాజ్ అ ఫార్మ్ ఆఫ్ పనిష్మెంట్. దేనికి పనిష్మెంట్? గత 100 సంవత్సరాలుగా పొల్యూషన్ చేసినందుకు, గత 100 సంవత్సరాలుగా ఎర్త్ ని నాశనం చేసినందుకు, క్లైమేట్ చేంజ్ కి కారణమైనందుకు పనిష్మెంట్. అందుకే ప్యూనిటివ్ టాక్సేషన్ అన్నారు. టాక్సేషన్ విచ్ ఈస్ ఇంటెండెడ్ టు బి ఏ పనిష్మెంట్ ఫర్
ప్రీవియస్ సిన్స్, ఇంతకుముందు చేసిన పాపాలకు ఒక పనిష్మెంట్ లాంటిది, అందుకే ప్యూనిటివ్ అని అంటారు. ఆన్ దేర్ సిటిజన్స్ ఫర్ క్లైమేట్ రిపరేషన్స్, దేనికని రిపరేషన్స్, పరిహారం, ఇంతకు ముందు చేసిన తప్పులకి పరిహారం చెల్లించడానికి ఈ పనిషింగ్ టాక్సేషన్ వేసే పరిస్థితులు ఉన్నాయంటే లేవు, అన్లైక్లీ అని రాశారు. అంటే ఎంత స్ట్రాంగ్ గా క్లైమేట్ చేంజ్ ఉన్నప్పటికీ మనం ప్రూవ్ చేసినప్పటికీ కూడా వీళ్ళు వాళ్ళ ప్రజలపైన ఎక్స్ట్రా ట్యాక్స్ వేసి ఆ ఫండ్ ని క్లైమేట్ చేంజ్ ని ఫైట్ చేయడానికి ఉపయోగించే పరిస్థితులు కనిపిస్తాయంటే కనిపించట్లేదు అని రాశారు. However, quicker transition to renewable energy sources may be made by enabling greater share of technology, and at fora where countries discuss tariff barriers that impede better, cleaner technology from being adopted faster than they should be. దీని అర్థం ఏంటి? ఓకే, ఫండ్స్ ఇవ్వకపోవచ్చు, మాట చెప్తారు కానీ వాళ్ళు ఫండ్స్ ఇవ్వాలంటే వాళ్ళు ఎక్స్ట్రా ట్యాక్స్ వేసి సంపాదించి ఇవ్వాలి, అది జరిగే పరిస్థితి తక్కువ ఉంది. కానీ రెన్యూబుల్ ఎనర్జీకి తొందరగా ట్రాన్స్మిషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎలా ఉంటుంది? ఎందుకంటే దీస్ కంట్రీస్ బికాస్ ఆఫ్ దేర్ హ్యూజ్ R&D దే డెవలప్డ్ క్లీన్ టెక్నాలజీస్. క్లీన్ టెక్నాలజీ అంటే పొల్యూషన్ చెయ్యని టెక్నాలజీస్ని బిల్డ్ చేయగలిగారు. ఆ టెక్నాలజీస్ని డెవలపింగ్ కంట్రీస్కి యాక్సెస్ ఇవ్వాలి, షేర్ చేయాలి, అది మాత్రం చెయ్యొచ్చు. అదే చెప్తున్నారు, ఎనేబ్లింగ్ గ్రేటర్ షేరింగ్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఎట్ ఫోరా. ఫోరా అంటే ఫోరం అంటాం చూడండి, దానికి యొక్క ఫ్లోరల్ ఫామ్ అనమాట. అంటే డిఫరెంట్ కంట్రీస్ టారిఫ్ బ్యారియర్స్ గురించి డిస్కస్ చేసే డిఫరెంట్ ఫోరమ్స్ ఏవైతే ఉంటాయో అక్కడ కూడా దీని గురించి డిస్కస్ చేయాలి. డిస్కస్ చేసి ఈ టెక్నాలజీ షేర్ చేసేలాగా చేయాలి. అక్కడెక్కడ ప్రాబ్లం వస్తుంది? టారిఫ్ బ్యారియర్స్ దట్ ఇంపీడ్ బెటర్ అండ్ క్లీనర్ టెక్నాలజీ ఫ్రమ్ బీయింగ్ అడాప్టెడ్. టారిఫ్ బ్యారియర్ అంటే అర్థం ఏంటి? ఇది చైనా అనుకోండి, ఇది అమెరికా అనుకోండి. అమెరికా దగ్గర టెక్నాలజీ ఉంది, అమెరికన్ టెక్నాలజీని చైనీస్ కంపెనీ కొనాలి అనుకోండి చెప్తున్నాను. ఇప్పుడు చేసినప్పుడు చైనా వాడు దానిపైన ఇంపోర్ట్ బ్యారియర్ వేసాడు అనుకోండి, ఇంపోర్ట్ డ్యూటీ అంటే అమెరికా నుంచి మనం ఏదైనా ఇంపోర్ట్ చేసుకుంటే దానిపైన ఎక్స్ట్రా డ్యూటీ 30% డ్యూటీ వేశాడు. అప్పుడు ఏమవుతుంది? ఈ చైనాలో ఉన్న కంపెనీ ఈ టెక్నాలజీ కొనాలంటే అమెరికా వాడు చార్జ్ చేసేదానికి మళ్ళీ ఎక్స్ట్రా డ్యూటీ కూడా కట్టి తెచ్చుకోవాలి, పెరిగిపోతుంది. మరి ఇలాంటిది పోవాలంటే ఏం చేయాలి? చైనా ఈ డ్యూటీ వేయకూడదు. అలాగే అమెరికా వాడు కూడా దాని మీద ఎక్స్పోర్ట్ డ్యూటీ ఏదన్నా వేస్తే వాడు వేయకూడదు. అంటే ఈ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనేది స్మూత్ గా జరగాలి. ఏ కంట్రీలో ఉన్న టెక్నాలజీని ఇంకా ఏ కంట్రీలో ఉన్న ఏ కంపెనీలు అయినా సరే కొనేలాగా ఈ ఎక్స్పోర్ట్ డ్యూటీలు, ఇంపోర్ట్ డ్యూటీలు లేకుండా, బ్యారియర్స్ అంటే అడ్డంకులు, ఎలాంటి ట్రేడ్ బ్యారియర్స్ లేకుండా, టారిఫ్ బ్యారియర్స్ లేకుండా చూడాలి. ఇంపీడ్ అంటే అబ్స్ట్రక్ట్ అని అర్థం. ఇవి ఫాస్ట్ గా అడాప్ట్ అంటే ఇంప్లిమెంట్, వాటిని ఫాస్ట్ గా ఇంప్లిమెంట్ చేయడానికి అడ్డంకులుగా ఉన్న ఈ టారిఫ్ బ్యారియర్స్ ని రిమూవ్ చేసే పరిస్థితి తీసుకురావాలి. ఈ డిఫరెంట్ ఫోరాలో వాటిని డిస్కస్ చేయాలి. ఇన్ స్పైట్ ఆఫ్ ద రిస్క్ ఇట్ పోజెస్, ఎన్ని రిస్క్లు చూపిస్తున్నప్పటికీ మనకి కనిపిస్తున్నప్పటికీ క్లైమేట్ క్రైసిస్ యెట్ టు గెట్ పొలిటికల్ రెసిడెన్స్ అండి. ఇది ఆల్రెడీ మాట్లాడాం, పొలిటికల్ రెసిడెన్స్ అనేది ఇంకా రాలేదు. అన్లెస్ ఇట్ అపియర్స్ ఆన్ ఎలక్టోరల్ ప్లాట్ఫామ్స్ లో అది కనిపిస్తే తప్పితే, అంటే ఎలక్షన్స్ ఇష్యూ కింద అది మారితే తప్పితే, ఇద్దరు ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్స్ దీని గురించి మాట్లాడితే తప్పితే, ఇప్పుడు అమెరికాలో ఎలా జరుగుతుందంటే ప్రెసిడెన్షియల్ నామినీస్ దే గివ్ దేర్ వ్యూస్ ఆన్ డిఫరెంట్ ఇష్యూస్. క్లైమేట్ చేంజ్ విషయంలో వాళ్ళ వ్యూ ఏంటి, దీని విషయంలో అలా డిఫరెంట్ ఇష్యూస్ పైన వాళ్ళ వ్యూస్ చెప్తారు. అది ఒక ఎలక్టోరల్ ఇష్యూ అయ్యిందా లేదా అప్పుడు తెలుస్తుంది. ఇండియాలో అది ఇంకా జరగట్లా, దాని ఒక ఎలక్టోరల్ ఇష్యూ కింద ఇంకా పాత పద్ధతులే మాట్లాడుతాను తప్పితే దీని గురించి మాట్లాడట్లేదు. అది జరిగితే తప్పితే ద పుష్ అవే ఫ్రమ్ ఫాజిల్ ఫ్యూయల్ విల్ నాట్ హ్యాపెన్. ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి మనం పక్కకి వెళ్ళము. ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి పక్కకి వెళ్ళకపోతే పొల్యూషన్ జరుగుతూనే ఉంటుంది, CO2 వస్తూనే ఉంటుంది, గ్లోబల్ వార్మింగ్ జరుగుతూనే ఉంటుంది. అండ్ ఇండియా మైట్ నాట్ హ్యావ్ ఎ రియలిస్టిక్ ఛాన్స్ అట్ అడాప్టింగ్ టు డిజాస్టర్స్ అట్ మినిమల్ కాస్ట్. ఈ డిజాస్టర్స్ కి తక్కువ కాస్ట్, తక్కువ నష్టంతో అడాప్ట్ అయ్యే ఛాన్స్ మనకి ఉండదు. అడాప్ట్ అంటే దానికి అనుగుణంగా మారడం. అడాప్టేషన్ అంటే అర్థం ఏంటి? క్లైమేట్ చేంజ్ పరంగా 2 పదాలు వస్తూ ఉంటాయి ఎక్కువగా, అడాప్టేషన్, మిటిగేషన్. మిటిగేషన్ అంటే క్లైమేట్ చేంజ్ కి కారణభూతమవుతున్న కాజేటివ్ ఏజెంట్స్ ఏవైతే ఉంటాయో, లేకపోతే CO2 ఎమిట్ చేసే వాటిని తగ్గించుకోవడం, అది మిటిగేషన్. అడాప్టేషన్ అంటే క్లైమేట్ చేంజ్ ఈజ్ రియల్, ఇది ఆల్రెడీ జరుగుతుంది, క్లైమేట్ చేంజ్ యొక్క ఇంపాక్ట్స్ కూడా రియల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డ్రౌట్స్ వస్తున్నాయి, వర్షాభావం వస్తుంది, ఫ్లడ్స్ వస్తున్నాయి, ఇలాంటివన్నీ వస్తున్నాయి. వీటికి తగ్గట్టుగా మనల్ని మనం మార్చుకోగలడం. అంటే వాటర్ ఎక్కువగా లేకపోయినా పండే వరి వంగడాన్ని తయారు చేసాం అనుకోండి, అప్పుడు క్లైమేట్ చేంజ్ రెసిస్టెంట్ రైస్ క్రాప్ రెడీ అయినట్టు. వరదలో మునిగిపోయినా సరే, నీటిలో మునిగిపోయినా సరే, కుళ్ళిపోని మనం పంటలను తయారు చేసాం అనుకోండి, శాస్త్రీయంగా డెవలప్ చేసి, అది కూడా మనకి అడాప్టేషన్ టెక్నిక్ కింద వస్తుంది. అడాప్టేషన్ అంటే ఈ మారిన పరిస్థితులు తగ్గట్టుగా మనల్ని మనం మార్చుకోగలడం. మిటిగేషన్ అంటే పరిస్థితిని దారుణం అవ్వకుండా తగ్గించడం.
సో ఈ డిజాస్టర్స్కి మనం అడాప్ట్ అవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కానీ పొలిటీషియన్స్ దాన్ని సీరియస్గా తీసుకుంటే తప్పితే అది మనకి జరిగే పరిస్థితులు కనిపించట్లేదు. దట్స్ అబౌట్ ఇట్. టేక్ కేర్. బాయ్.